వాటి గుడ్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. త్వరలోనే వందే భారత్ సహా 11 ఆధునిక రైళ్లను ప్రవేశపెట్టనుంది. అయితే వీటిలో ఎక్కువగా ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకే కేటాయిస్తున్నారు. వచ్చే వేసవిలో ఎన్నికలు జరిగే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సోం రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటిని ఈ నెల 18 లేదా 19న ప్రధాని ప్రారంభించే అవకాశం ఉంది. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మాజీ సైనికులు వారి కుటుంబాలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. మాజీ సైనికుల పింఛన్ రెట్టింపు చేసింది. ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదించారు. నవంబర్ 1, 2025 నుంచి ఇది అమల్లోకి వస్తుందని కేంద్రం ప్రకటించింది. ఈ బిల్లుతో ఇప్పటివరకు పెన్షన్ పొందలేని మాజీ సైనికులు, స్థిరమైన ఆదాయం లేని వితంతువులకు 4,000 నుంచి 8,000 వరకు పెరుగుతుంది. విద్యా గ్రాంట్ ద్వారా 2 పిల్లలకు నెలకు 2,000 చొప్పున విడుదల చేస్తారు. 2 కుమార్తెల వివాహం లేదా వితంతువు మళ్లీ వివాహం చేసుకోవడానికి 1,00,000 వరకు ఆర్థిక సాయం చేయనున్నారు. ఈ నిధులు సాయుధ దళాల పతాక దినోత్సవ నిధి నుంచి సమకూరుతాయని వెల్లడించారు. పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్. భవిష్య నిధిని తక్షణమే భీమ్ యాప్ ద్వారా ఉపసంహరించుకునే అవకాశాన్ని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కల్పించబోతోంది. రానున్న 2 లేదా 3 నెలల్లో ఈ సదుపాయం ఈపీఎఫ్ఓ సభ్యులకు అందుబాటులోకి రాబోతోంది. దీంతో 30 కోట్ల మందికి పైగా సభ్యులు ప్రయోజనం పొందనున్నారు. ఆరోగ్యం, విద్య, ప్రత్యేక పరిస్థితుల్లో అడ్వాన్స్ కోసం క్లెయిమ్ చేసి సభ్యులు తమ ప్రావిడెంట్ ఫండ్ కార్పస్ ను తమకు అవసరమైనప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. ఇది ఏటీఎం విత్డ్రాయల్ సర్వీస్ మాదిరిగానే ఉంటుంది. ఈపీఎఫ్ఓ సభ్యులు సొమ్మును యూపీఐ, లింక్డ్ ఇన్ బ్యాంక్ ఖాతాల్లో నేరుగా బదిలీ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ సదుపాయం భీమ్ యాప్ కు మాత్రమే పరిమితమైనప్పటికీ త్వరలోని ఇతర యూపీఐ యాప్స్ కు కూడా విస్తరించే అవకాశం ఉంది.